దాకా ఎందుకండి? ఇప్పుడు హిందూ మతంలోనే బౌద్ధుల్ని ఎన్ని చోట్ల ఓచుకోత పోయలేదు, జైనుల్ని ఎంత ఓచుకోత ఎక్కడ కోసారమ్మా? హిస్టరీలో ఉందా రికార్డు? అరే ఎందుకు లేదండి, హిస్టరీలో ఉంది. ఎక్కడుంది? ఎన్ని జైన టెంపుల్స్ ని ఎన్నిటిని పడగొట్టిన చరిత్ర ఉన్నది. లేదమ్మా. అరే శైవులు వైష్ణవులు కొట్టుకోలేదా? లేదు. ఎక్కడన్నా ఉంటే ఆధారాలు చూపెట్టండి అమ్మా. ఎందుకంటే ఇప్పుడే మీరు ఆధారం అడిగారు, ఆధారం చూపెట్టాలన్నారు. శైవులు వైష్ణవులు కొట్టుకున్న ఒక్క ఆధారం నాకు చూపెట్టండి. నేను తర్వాత పంపిస్తాను. నాకు చెప్పండి. నేను పంపిస్తాను. ఎందుకంటే నేను దీని మీద ఎక్స్టెన్సివ్ గా రీసెర్చ్ చేసిన ఎక్కడా లేదు. కమలా హాసన్ అనే ఒక క్రిస్టియన్ దీన్ని అంటే ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి దశావతారం అనే ఒక అంటే 3rd క్లాస్ సినిమా తీశాడు నా ప్రకారం. సో దానికి ఆధారం లేదు. ఇంకోటి మీరు చెప్తున్న బుద్ధుల మీద జైనుల మీద హిందువులు అత్యాచారం చేశారన్నారు కదా, మీరు అంబేద్కర్ గారి బుక్ ఒకటి చూడండి, డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం అని ఒక బుక్ రాశారు ఆయన. దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే బుద్ధిజం ఇండియాలో నశించడానికి కారణం ఇస్లాం ఆయన స్టేట్మెంట్ ఉంది. అంబేద్కర్ రాసిన బుక్ లో ఉంది. ఓకే, సో మీరు చదువుకోండి తప్పకుండా. బుద్ధిజం అంటే రెండుటి మీద దాడి జరిగింది. అటు బుద్ధిజం మీద దాడి జరిగింది, హిందూయిజం మీద దాడి జరిగింది. కానీ హిందూయిజం ఎందుకు బట్ట కలిగిందంటే కొందరు రాజులు దాన్ని హెల్ప్ చేశారు.